హలో అండి, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన ఆరోగ్యం బాగున్నప్పుడు చిన్న చిన్న వాటికి కూడా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో అలా తిరగటం వల్ల మన డబ్బు వదులుతుంది, జబ్బు మాత్రం అలానే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో హాస్పిటల్కి వెళ్ళాము అంటే వేలుకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. లక్షల్లో బిల్లు అయితే వేస్తారు, కానీ మన జబ్బు మాత్రం బాడీలో ఉన్నది బోనస్గా మాత్రం ఉంచుతారండి. ఎందుకంటే కంప్లీట్గా నయం చేయలేరు ఎవరు కూడా, కానీ మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంది. కంప్లీట్గా నయం చేసుకోలేకపోయినా కొంతవరకు అయితే రికవర్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూశారు కదా, ఇడ్లీ పిండి. మార్నింగ్ అయితే నేను ఇడ్లీ వేయాలనుకున్నాను. సో ఇందులో అయితే రాగి పిండి కలిపానండి. సో అయితే రాగి ఇడ్లీ వేసుకొని తింటూ ఉంటారు కదా, సో అచ్చం రాగి ఇడ్లీ తినాలి అంటే మా పిల్లలు తినరనమాట. అందుకోసమే ఇడ్లీ పిండిలోనే రాగి పిండి వేసేసి బాగా ఈ విధంగా మిక్సింగ్ చేసేస్తాను. ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేస్తానండి. సో ఆ తర్వాత అయితే మనకి ఇడ్లీ ఎలా వేసుకుంటామో ఆ క్వాంటిటీ అంటే ఆ విధంగా అయితే వస్తుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసి ఉంచేసి ఆ తర్వాత అయితే ఇడ్లీ ప్లేట్స్కి ఇడ్లీలు వేసేస్తాను. రాగి పిండిలో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. రోజు ఉదయాన్నే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు టీ, పాలు, బ్రేక్ఫాస్ట్ ఇలాంటివన్నీ తీసుకునే ప్లేస్లో రాగి పిండి ఒక 2 స్పూన్లు బాయిల్ వాటర్లో వేసేసి బాగా ఉడకనివ్వాలండి. అందులో మజ్జిగ, పాలు ఇలాంటివి కలిపేసుకొని షుగర్ బదులు బెల్లం లేకుంటే పటిక బెల్లం ఏదో ఒకటి వేసేసుకొని కొంచెం హనీ వేసేసుకొని తాగారు అంటే చాలా చాలా ఇమ్యూనిటీ అయితే వస్తుందండి. చాలా హెల్దీ ఫుడ్ అనమాట రాగి. సో ఇక్కడ చూడండి, ఇలా ప్లేట్స్కి అయితే వేసేస్తున్నాను. నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను అనే డౌట్ వస్తుంది కదా మీకు. నాకైతే బాగా కోల్డ్ వచ్చేసిందండి. వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది. సో నేను అనుకున్నాను జలుబు చేస్తుంది అని, కానీ చాలా రోజుల నుంచి ఓపిక పట్టి 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 ఇంకా ఆగలేను అన్నట్టుగా ఇంకా వచ్చేసిందండి కోల్డ్ వచ్చేసిందంటే ఆటోమేటిక్గా హెడేక్, గొంతు నొప్పి అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. దాంతోపాటు ఫీవర్ కూడా వస్తుందన్నమాట. సో ఏది ఏమైనా సరే చిన్న చిన్న వాటికి హాస్పిటల్స్ చుట్టూ తిరగటం కంటే ఒక సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే మనం మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చండి. అది ఎలానో చెప్తాను. ఇడ్లీ బాయిల్ అయ్యేలోపు పల్లీ చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో ఈ రాగి ఇడ్లీ చూసి మా వారు ఏమన్నారో తెలుసా, మీకు చెప్తానండి. అయితే ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా చాలా సమస్యలు ఉంటాయండి. కోటీశ్వర్లు వాళ్ళకేం ప్రాబ్లం ఉంటుంది? వాళ్ళకేమీ లేదు, చక్కగా హ్యాపీగా కారులో షికారు చేస్తుంటారు, చక్కగా ఉంటారు అని అనుకుంటూ ఉంటాం. కానీ దూరపు కొండలు నునుపు అనే సామెత గుర్తు తెచ్చుకుంటే చాలండి. ప్రతి ఒక్కరి లైఫ్లో కనిపించే అంత గొప్ప అయితే ఉండదండి నాకు తెలిసిన వరకు. ఎందుకు అంటే మన ప్రపంచం రంగులమయంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? మన ఇండియా మ్యాపు చాలా చాలా అందంగా ఉంటుందండి. నిజం చెప్తున్న, ప్రపంచంలో ఎవ్వరికీ లేని అంత అందమైన మ్యాపు మన ఇండియాకి మాత్రమే ఉంది. కానీ ఆ ఇండియా మ్యాప్లో దాగి ఉన్న సుడిగుండాలు ఎన్ని ఉంటాయో మీ అందరికీ తెలుసు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి మా పాపకి కోన్ పెట్టానండి. కోన్ యాక్చువల్లీ నేను మా పాప డ్యాన్స్ పర్ఫార్మెన్స్ రోజే పెట్టాలి, కానీ తను ఆ రోజు కాల్ చేసింది కానీ నాకు కుదరలేదు పెట్టడానికి. ఇంకా ఈరోజు మాత్రం ఆగలేకపోయింది. నాకు పెడతావా లేదా అన్నట్టుగా కొంచెం దబాయిస్తూ మాట్లాడుతుంది. ఇంకా తట్టుకోలేక పెట్టేశాను. ఈలోపు ఇడ్లీ కూడా బాయిల్ అయ్యాయి. ఈ ఇడ్లీ గురించి మా వారు ఏం చెప్పారు అనేది మీకు చెప్తానన్నాను కదా. సో యాక్చువల్లీ మా హస్బెండ్ ఇంట్లో తినరు, బ్రేక్ఫాస్ట్ టయానికి ఆయన బయట ఉంటారనమాట. సో అయితే 1 వీక్ నుంచి ఆయనకు కూడా హెల్త్ బాగోపోవటం వల్ల ఇంట్లోనే ఉంటున్నారు. నాకు నార్మల్ ఇడ్లీ వేయపోయావా, ఎందుకు రాగి ఇడ్లీ వేసేసావా అని అన్నారు. కానీ ఒక్కసారి తిని చూడండి, మీకు తెలుస్తుంది. ఏదైనా తింటేనే కదా తెలిసేది, లేకపోతే ఏం తెలుస్తుంది అని అనేసాను. డైలాగే కదా అనుకుంటున్నారా? కాదండోయ్. ఎవరైనా తినకపోతే ఈ మాట అనేసేయండి, కంపల్సరిగా తినేస్తారు. కానీ తినిన తర్వాత నాకు వచ్చిన కామెంట్ ఏంటో తెలుసా?
పాజిటివ్ వచ్చిందండి. అసలు నార్మల్ ఇడ్లీ కంటే రాగి ఇడ్లీ చాలా టేస్టీగా ఉన్నాయని. అసలు ఎప్పుడూ మా వారు దాదాపు నా వంటనైతే మెచ్చుకోరు. అంటే బాగుంది, బాగాలేదు ఇట్లాంటివి ఏమీ ఉండవన్నమాట. నార్మల్గా తినేస్తూ ఉంటారు. నేను కూడా ఇది బాగుందా, అది బాగుందా అని అయితే ఎప్పుడూ అడగలేదు. కానీ ఈసారి ఏంటో నేను అడగకుండానే కాంప్లిమెంట్ ఇచ్చేశారు. ఎందుకంటే బహుశా తనకి ఇష్టం లేనిది ముందు పెట్టాను కాబట్టేమో. పోన్లేండి, ఇప్పుడైనా సరే నా వంటని మెచ్చుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను. కానీ ఆయనకి హెల్త్ బాగోకపోవటం వల్ల ఇంట్లో ఉండి నా బ్రేక్ఫాస్ట్ తినాల్సి వచ్చినందుకు ఫీల్ అవుతూ ఉన్నాను. పెట్టానో లేదోనండి కోను వెంటనే తీసేసింది మా పాప. చూశారు కదండి. అసలు కొంచెం సేపు ఉంచేసుకోవచ్చు కదా అని చెప్పాను. ఎక్కడ వింటుంది, నా మాట వినదండి. అసలు చాలా దబాయిస్తూ ఉంటుంది, మొండిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. సో పిల్లలంటే ఇలానే ఉంటారు కదా. ఇంకా మా హస్బెండ్ కూడా బయట నుంచి అయితే వెజిటేబుల్స్ బనానాస్ తీసుకొచ్చారు. ఈ బనానాస్ అయితే ఈ విధంగా బుట్టలో పెట్టేసుకొని ఒక పక్కకి అయితే పెట్టేసుకుంటున్నానండి. కొంచెం నా వాయిస్ అయితే తడబడుతూ ఉంది, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగోలేదని చెప్పాను కదా. ఇంకా తెచ్చిన వెజిటేబుల్స్ కూడా సర్దుకోవాలి కదండి, అందుకే సర్దేస్తున్నాను. అయితే వెజిటేబుల్స్ రేట్లు బాగా పెరిగాయి అని అనుకుంటున్నారు చాలామంది. కానీ ఒకప్పుడుతో పోల్చుకుంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. టమాటోస్ 3 కేజెస్ 50 రూపీస్ అంటండి. అంటే యాక్చువల్లీ కేజీ 20 రూపీస్, కానీ 3 కేజెస్ తీసుకుంటే 50 రూపీస్ అనమాట. 10% అంటే 10 రూపీస్ డిస్కౌంట్. సో అయితే ఒకప్పుడు టమాటో వచ్చేసి 100 రూపీస్ ఎబోనే ఉందండి. వాటితో పోల్చుకుంటే ఇప్పుడు కూరగాయల రేట్లు చాలా బెటర్ అనుకోవచ్చు. కానీ ఆకలితో ఉన్న వాళ్ళకి ఎంత రేట్ అయినా పర్వాలేదు తినేసేయాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నట్లయితే, మరి కొంతమంది ఏదో ఒకటి మన ఆకలి తీరితే చాలు అనుకొని కొంచెం ఏదో వాళ్ళకి తోచింది తక్కువ రేట్లో తీసుకొని కొనుక్కునే వాళ్ళు ఉంటారనమాట. సర్దుకుంటేనే కాపురం అంటారు కదండి, అలాగే అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము మేము కూడా. ఏం చేస్తామండి, మన ఖర్చు కంటే ఆదాయం చాలా తక్కువగా ఉంటుందండి. తక్కువ ఆదాయం అని చెప్పేసి ఖర్చులు పెరిగాయని ఆదాయం పెరగదు కాబట్టి మన ఖర్చులే తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఏంటి సౌజన్య ఎప్పుడు ఇలా మాట్లాడదు, ఈరోజు వేదాంతం చెప్తుంది అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, ఒక్కసారి వేదాంతం గుర్తుకొస్తూ ఉంటుంది. ఎవరితో చెప్పాలో అర్థం కాక మీతో షేర్ చేసుకుంటున్నాను. నా వేదాంతం మీకు ఏమైనా బోర్ కొట్టుంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. తప్పదు, కొన్ని ఒక్కొక్కసారి ఇలా అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జ్యువెలరీ షాప్కి అయితే వచ్చాను. ఏంటి అంతా సిల్వర్ ఐటమ్ చూపిస్తుంది, ఏమైనా కొనడానికి వచ్చిందేమో అనుకుంటున్నారా? అస్సలు లేదండి. ఇక్కడ మా పాపకి 5వ ఏడప్పుడు అమ్మ వాళ్ళు కుట్టిస్తారు కదా చెవులు, ఆ చెవుకున్న రింగుకి బుట్టలు ఉంటాయన్నమాట. ఆ బుట్ట ఒకటి తను ఆడుతూ ఆడుతూ ఎక్కడో పోగొట్టుకుంది. బట్ ఏంటంటే చాలా లక్ అనుకోవచ్చు. నేనైతే చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే అమ్మ వాళ్ళు కుట్టించారు. అది మళ్ళీ మనం మారుస్తామో లేదో తర్వాత సంగతి. కానీ ఒక వస్తువు చిన్నదైన పెద్దదైన పోతే చాలా పెయిన్ ఉంటుందన్నమాట. అందులోనూ గోల్డ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా ఎక్కువ రేట్ ఉంది. సో ఇంకా ఎట్లాగట్లా మొత్తానికైతే మా ఇంట్లోనే దొరికింది. ఇంకా వేరొక చెవిది కూడా ఎందుకని చెప్పేసి అది కూడా తీయించడం కోసం జ్యువెలరీ షాప్కి అయితే వచ్చాను. తీపిచ్చేసానండి. చెవుకున్న బుట్ట తీసేటప్పుడు చూపించలేదండి, ఎందుకంటే తను మళ్ళీ చెవులు ఏమైనా కుడుతున్నారేమో, పెయిన్ వస్తుందేమో అని ఏడుస్తుంది, అందుకే వీడియో తీయలేదు. అయితే ఇక్కడ మా పిల్లల యూనిఫామ్ ఉంటుంది కదా, అవన్నీ కూడా ఐరన్ అయితే చేసేస్తున్నారు. సో ఈ టేబుల్ వచ్చేసి ఇంతకుముందు కంప్యూటర్ అవి పెట్టాం కదండి, అదంతా తీసేసాము. ఎందుకంటే ఐరన్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి బట్టలు. అందుకోసం ఈ సిస్టమ్ కూడా ఎందుకులే, వాళ్ళు సండే వస్తే సరిగ్గా చూడట్లేదు, అంతకుముందు చూసేవాళ్ళు ఇప్పుడు చూడట్లేదు అనమాట. ఇంకా అందుకోసం అది కూడా తీసేసాము. ఐరన్ అయితే చేసేస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే ఐరన్ చేస్తుంటే లైట్ వెలగట్లేదండి. సో ఇక్కడ ఏమైనా చేంజ్ చేయాలేమో అని చెప్పేసి చూసుకుంటున్నాను. ఎలా ఉందో అలానే ఉంది. ఏంటంటే అక్కడ స్విచ్ చేయలేదండి. ఇలా ఉంటాయి నా పళ్ళు. మా హస్బెండ్కి చెప్తూ నేను ఇలా ఐరన్ చేస్తుంటే ఆయన చాలా కామెడీగా నవ్వుకుంటూ ఫుడ్ తినుకుంటూ సెల్ ఫోన్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారండి. నా పనులు ఇలా ఉంటాయి, ఎవరి గోల వాళ్ళదే అన్నట్టు. మనకు మాత్రం ఇంటి పనులు తప్పవు కదండి. మగవాళ్ళు మన పనులు చూసి వెటకారంగా నవ్వుకుంటూ ఉంటారు. నేను మాత్రం తగ్గేది లేదుగా, మీరు నవ్వుకుంటే నవ్వుకున్నారని చెప్పేసి కొంచెం కూడా రెస్పాండ్ అవ్వను. చక్కగా నా పని ఏంటో నేను చేసుకుంటూ వెళ్ళిపోతానండి. ఒక్కొక్కసారి మనకు కోపం వచ్చినా, చిరాకు వచ్చినా, నవ్వు వచ్చినా పనుల్లో పడిపోతే చాలండి, వాళ్ళ వెటకారానికి సరిగ్గా సమాధానం చెప్పినట్టుగా అవుతుంది. ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నాను అంటే, ఏంటి నేను మాట్లాడుతుంటే నువ్వేమి రెస్పాండ్ అవ్వలేదు అన్నట్టుగా మాట్లాడారు.
నేను మౌనంగా ఉండటమే రెస్పాండ్ అవ్వటం అన్నట్టుగా నేను నవ్వేశాను అనమాట. సో ఇక మొత్తానికి మా పిల్లల ఐరన్ అయితే చేసేసాను. నేను తీస్తున్న ఈ వీడియో క్లిప్పింగ్స్ అండి ఒక్కరోజు కాదండి, సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేసి రేపు స్కూల్ ఉందనగా ఐరన్ చేశానమాట. ఈ క్లిప్పింగ్ వచ్చేసి ఈ రోజుదేనండి. సో నాకైతే బాగా కోల్డ్ వచ్చేసి ఫీవర్ వచ్చేసింది, తట్టుకోలేని పరిస్థితిలో మెడిసిన్ కంటే పవర్ఫుల్ ఇదేనండి, అంటే ఆవిరి పట్టడం అనమాట. కానీ నాకు చాలా వరకు రిలీఫ్నిచ్చేది ఏంటి అంటే మెడిసిన్ కంటే ఆవిరేనండి. ఆవిరి తీసుకోవటం అనేది చాలామంది చాలా రకాలుగా తీసుకుంటారండి. ఇక్కడ వచ్చేసి నేను వాటర్లో పసుపు వేసేసి జండు బామ్ వేసేసి ఆవిరి తీసుకుంటున్నాను. సో ఇలా ఆవిరి తీసుకునేటప్పుడు చాలామందికి అయితే ఊపిరి ఆడట్లేదు అని ఒక కంప్లైంట్ అయితే ఉంటుంది. కానీ ఏమీ అవ్వదండి. ఒక 2 మినిట్స్కి ఒకసారి గ్యాప్ ఇచ్చి ఇలా దుప్పటి పైకి లేపొచ్చు. సో ఈ ఆవిరంతా మన ముక్కులోకి నోట్లోకి వెళ్ళటం వల్ల బాగా రిలీఫ్గా ఉంటుంది. అదేవిధంగా ఈ ఆవిరి పట్టడం వల్ల కొంచెం ఫేస్ అంతా కూడా ఈ ఆవిరి తగిలి చెమట్లో కారుతున్నట్లుగా అనిపిస్తుంది, కానీ ఏమీ ఉండదండి. సో ఈ క్లిప్పింగ్ వచ్చేసి ఏంటంటే మా పాప డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అప్పుడు ఇలా బ్యాంగిల్స్ తీసుకుందామని వచ్చాము. అక్కడ ఉన్న జ్యువెలరీ అంతా చూసి ఇలా క్లిప్పింగ్ అయితే తీసి యాడ్ చేశానండి. ఎప్పుడు బ్యాంగిల్స్ తీసుకున్నా మా పాపకి మెటల్లోనే ఎక్కువగా తీసుకుంటాను. మెటల్లో స్టోన్స్ వచ్చేటట్టుగా థ్రెడ్ బ్యాంగిల్స్ అలా తీసుకుంటారండి. ఎందుకంటే చూడటానికి బాగుంటాయి, ప్లస్ ఏదైనా టెంపుల్ లేకుంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. అయితే కాస్ట్ పెట్టినా కూడా క్వాలిటీ కూడా అలానే ఉంటుంది, ఎక్కువ రోజులు మన్నిగ్గా ఉంటుంది అనమాట. ఒక్కసారి ఒక 2-3 ఐటెం తీసుకున్నానంటే దాదాపు ఇంకా సంవత్సరం వరకు మళ్ళీ బ్యాంగిల్స్ జోలికి అయితే వెళ్ళనండి. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మీకు చూపించిన స్టోన్స్ బ్యాంగిల్స్ ఈ పింక్ మెటలేనండి, అది కూడా సెట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. సో ఈ విధంగా అయితే ఈరోజు వ్లాగ్ ఇదండి. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.